నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ఈరోజు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించి ఒక అంశం బయటకొచ్చింది. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ఏంటి అంటే, ఏడాదిలో వైఎస్ఆర్‌సీపీ పార్టీకి 140,00,00,000 విరాళంగా వచ్చాయి. అది కూడా 37 మంది ఇచ్చారు అని చెప్పి. ఎలా చూడాలి? అసలేంటి ఈరోజు ఎందుకిది ఇంత చర్చనీయాంశంగా మారింది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ శ్రీనివాస్ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి 1 ఇయర్‌లో 37 మంది విరాళాలిచ్చారు. అది కూడా 140,00,00,000 వచ్చాయి అనేది ఇప్పుడు పెద్ద చర్చగా సాగుతుంది సార్. 147,00,00,000 వైఎస్ఆర్‌సీపీకి అదంతా ఏం చేశారు? ఎందుకిచ్చారు అని. ఏంటి సార్ అసలు ఈ 37 మంది ఏంటి? 140,00,00,000 ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ! అసెంబ్లీకి వెళ్ళడం లేదు. ఆ! ఆ! అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతేనే ఇన్ని విరాళాలు వచ్చాయి. మరి వెళ్తే ఇంకెన్ని విరాళాలు వచ్చాయనా? అంతేగా సార్. అంటే 140,00,00,000 గత ఏడాది విరాళాలు. హ్మ్. ఇది ఆయన ఇంకా వెళ్తాడన్న నమ్మకంతో ఇచ్చారేమో. హ్మ్. ఈ హ్మ్. విధంగా మరి ఈ వచ్చిన 140,00,00,000లో కూడా అదేంటది ప్రుడెంట్ ఎలక్టరల్ ట్రస్ట్ అదొక హ్మ్. 98,00,00,000 ఇచ్చింది. ఓకే. అంటే దగ్గర 70%, 60% అదే ఇచ్చిందనమాట. హ్మ్. హ్మ్. ఆ! ప్రుడెంట్ ఎలక్టరల్ ట్రస్ట్ అది 6 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఇచ్చింది. ఎంత ఓకే. 98,00,00,000. ఇక హ్మ్. నాట్కో ఫార్మా వాళ్ళు ఒక 10,00,00,000 ఇచ్చారు. హ్మ్. ఆళ్ళందరికీ ఇస్తారు. ఏది అటు అన్ని పార్టీలకి ఇచ్చుకుంటారు గదా! ఏది మళ్ళా అవును. ఏ పార్టీ అధికారంలోకొచ్చినా మమ్మల్ని మీద పెట్టకూడదని పారిశ్రామికవేత్తలు ఇస్తుంటారు. ఆ! ఓకే. ఆ! రకంగా విరాళం అంటావా? ఇది లంచం అంటావా? లంచం కింద చూడాలి కదా సార్. మమ్మల్ని రక్షించండి. మాకు పని చేసి పెట్టండి అని అడిగేది. ఇప్పుడు ఎలక్టరల్ బాండ్స్ అనేది గూడా లంచాలే. ఆ! ఆ! అంతే. ఎలక్టరల్ బాండ్స్ కొన్నారు అంటూ మనం ఆ! వింటున్నాం. అంటే అవును. ఏదైనా ఇవాళ లంచాలను గూడా మరి ఒక రకంగా క్రమబద్ధీకరించిందా? అధికారికం చేసిందా? ఈ ఎలక్టరల్ హ్మ్. బాండ్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం. ఆ! అదే. మొత్తానికి ఇప్పుడు నాట్కో వాళ్ళు 10,00,00,000 ఇచ్చారు. నెక్స్ట్ హ్మ్. ప్రోగ్రెసివ్ ఎలక్టరల్ ట్రస్ట్ అదొక హ్మ్. 10,00,00,000 ఇచ్చిందంట. ఏదో హ్మ్. మహారాష్ట్ర మరేదో వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అదో 10,00,00,000 ఇచ్చిందంట. హ్మ్. వర్సిటీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే మరి అది మరి బొత్స సత్యనారాయణ చెప్తాడా? లేకపోతే ఆదిమూలపు సురేష్ చెప్తాడా? ఏబీ జనరల్ ఎలక్టరల్ ట్రస్ట్ అదొక 5,00,00,000. ఆ! నెక్స్ట్ ఏబీ అంటే మళ్ళా నువ్వు ఏబీ వెంకటేశ్వరరావుకి సంబంధించింది అనుకో బాగా. ఓకే. ఆ! అది అది వేరు, ఇది వేరు. ఆయన 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 ఓకే. మామూలు ఐపీఎస్ కదా! ఆ! హ్మ్. ఏదో ఇది ఏబీ జనరల్ ఎలక్టరల్ ట్రస్ట్ 5,00,00,000 ఆళ్ళ దాక్షాయణి 2,00,00,000. ఓకే. ఆళ్ళ దాక్షాయణి గురించి ఇక నేను చెప్పాల్సిన పనేముంది. అయోధ్య అంతే. రామరెడ్డి గారు. ఆ! అవును. ఏంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డా? ఆ! అంతేగా తెలుసు సార్. కదా! ఆళ్ళ రామకృష్ణారెడ్డి వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లె ఎవరీమె హ్మ్. ఆళ్ళ దాక్షాయణి 2,00,00,000. వాళ్ళిచ్చేదేముంది జగన్ లాక్కుంటాడు. అది అది వాళ్ళ యొక్క బినామీయే కదా! వైసీపీ. అవును. ఆ! 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 రామ్‌కి ఇదంతా కూడా కేవీఆర్ బసిలిలే రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. అదొక హ్మ్. 1,00,00,000. ఏదో హ్మ్. సెంచరీ ఫ్లై బోట్స్ అదొక 1,00,00,000. హ్మ్. అట్లా ఎండాగ్రో ఫుడ్స్ అనేది అదొక 1,00,00,000. ఏదేదో అగ్రికామ్ ఫుడ్స్ అనేది ఒక 1,00,00,000. హ్మ్. 50,00,000 ఇట్లా 37,00,000 మంది దగ్గర దగ్గర 140,00,00,000 విరాళాలు వచ్చాయంటే మనం అభినందించాలి. అవును ఎవరిని సార్. మరి ఆయనేమో డబ్బులు లేవు నా దగ్గర అన్నాడు. అవును సార్. రీసెంట్‌గా డబ్బులు లేవు. నేను బయటకొచ్చినప్పుడల్లా మీరే తీసి నాకు ఖర్చు పెట్టాల్సుంటది అని చెప్పేసి పార్టీ వాళ్ళకి ఏదో చెప్పారు. ప్రెస్ మీట్‌లోనే అవును. మాట్లాడాడు. అవును. జగన్మోహన్ రెడ్డి ఈ ఆందోళనలు, కార్యక్రమాలు వీటిని నిర్వహించడానికి కూడా నా దగ్గర డబ్బులు లేదు అంటే, ఆ ఎదురుగా ఉన్నోళ్ళు ఆశ్చర్యపోయి ఉంటారు. అవును. జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేకపోవటం ఏంటి? ఆ! హ్మ్. అంటే ఒకటి మరి యలహంకనును, పులివెందుల షటిల్ సర్వీస్ నిర్వహించడానికి డబ్బులున్నాయా? లేదు. లండన్ పర్యటనలకు డబ్బులుంటాయా? అంటే హ్మ్. ఏంటి? జనానికి ఇవాళ ఖర్చు పెట్టాలంటే డబ్బులుండవా? హ్మ్. హ్మ్. మర్చిపోయా. ఒక 10,00,000 విరాళం ఇచ్చారంట. నీకసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏది? 10,00,000 ఆ! అసలు నువ్వెంత చూసావో ఎంత ఆశ్చర్యపోయావో.
అదే 10 లక్షలు అది కోట్లు కోట్లు ఇచ్చిన దగ్గర 10 లక్షలు ఏంటా అని ఆశ్చర్యంగా ఉంది సార్. అంటే ఆ కురుపాంలో ఎవరో ఇద్దరు బాలికలు మరి మృతి చెందారని ఆ గిరిజన హాస్టల్లో ఆ! ఆ బాలికల తల్లులకు బొత్స సత్యనారాయణ ఇచ్చాడంట చెరొక 5 లక్షలు. జగన్మోహన్ రెడ్డి కాదు. బొత్స గారు ఇచ్చారు. ఓకే. ఆ! ఆయన విజయనగరం కాబట్టి ఇచ్చాడా? చెరొక 5 లక్షలు ఇచ్చారంట. 5 లక్షలు మరి ప్రభుత్వాన్నేమో ₹1,00,00,000 డిమాండ్ చేశారు. ఆ? ఇప్పుడు అవును. మీరే ఇవ్వచ్చు కదా! చెరో ₹1,00,00,000. ఒకవేళ నిజంగా వాళ్ళ పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే. అవును. సరే ఇప్పుడు మనం ఏది 140,00,00,000 విరాళాలు మరి తెలిసిన ఖాతాల నుంచి వచ్చాయా? హ్మ్. తెలియని ఖాతాల నుంచి వచ్చాయా? తెలియని మార్గాల్లో వచ్చాయా? తెలిసిన మార్గాల్లో వచ్చాయా? ఆ! ఇదేంటి? ఆ! తెలియని మార్గాల్లో గూడా విరాళాలొస్తాయా? హ్మ్. అదే కదా సార్. అంటే ఒకటి ఆ! తెలియని మార్గాల్లో విరాళాలొచ్చిన పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్. ఓకే. మరి ఫస్ట్? అంటే ఒకటి ఇక్కడ ఆ! ఫస్ట్‌కే ఎవరు ఫస్ట్‌లో దేశంలో అధికారంలో 11 ఏళ్లుకున్న పార్టీయే ఉంటది గదా! అంతే సార్. అంటే ఒకటి ఏడీఆర్ చెప్తున్న సర్వే నేను చెప్తోంది. హ్మ్. ఇది ఏడీఆర్ మరి 23 ప్రాంతీయ పార్టీలకి ఎప్పుడో ఒక 900,00,00,000 విరాళాలొచ్చాయి ఒక సంవత్సరం. ఆ! దాంట్లో 54% తెలియని మార్గాల ద్వారానే వచ్చాయని చెప్పింది. హ్మ్. ఓకే. ఆ! అట్లాగే ఇప్పుడు ఈ 140,00,00,000లో గూడా మరి హ్మ్. 54% ఏసుకో సుమారుగా. హ్మ్. ఎంత? అది గూడా ఒక 75,00,00,000 తెలియని మార్గాల్లో వచ్చినట్టా? హ్మ్. తెలిసిన మార్గాల్లో వచ్చినయి ఇవైతే ఆ! హ్మ్. ఇప్పుడు ఒకటి మనం 23 ప్రాంతీయ పార్టీలకి 900,00,00,000 ఆ! దాంట్లో ఆంధ్రప్రదేశ్‌కి చెందినటువంటి వైకాపా అప్పుడు 100,00,00,000తో రెండో స్థానంలో ఉంది. ఒడిస్సాకి చెందిన బీజేడీ అది ప్రథమ స్థానంలో ఉంది. బీజేడీ 213,00,00,000తో బిజు పట్నాయక్ ఆయన నవీన్ పట్నాయక్ ఉన్నాడు గదా! బిజు హ్మ్. జనతా దళ్. అది ప్రథమ స్థానంలో ఉందన్నమాట. ఏదైనా ఇప్పుడు డబ్బులు లేని వైకాపాకి ఇది కలిసొచ్చిన ఒక వరంగా తీసుకోవాలా? ఇప్పుడు ఈ విరాళాల్ని వాళ్ళు సమర్పించినటువంటి ఆడిట్ రిపోర్టు ఈసీ డొమైన్‌లో ఉందన్నమాట. దాన్ని మనాళ్ళు బయటపెట్టారు. హ్మ్. ఏదైనా సరే ఇప్పుడు అసెంబ్లీకి హ్మ్. వెళ్ళడం లేదని ఈ విరాళాలొచ్చాయా? ఓకే. అసెంబ్లీకి వెళ్తే ఈ విరాళాలొచ్చేయి కాదా? హ్మ్. జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకొస్తాడు హ్మ్. అనేటటువంటి నమ్మకంతో వీళ్ళు ఇచ్చారా? ఇప్పుడు ఈ 98,00,00,000 లేకపోతే ఈ హ్మ్. 10,00,00,000 ఈ 5,00,00,000 ఆళ్ళ ద్రాక్షాయని 2,00,00,000 విరాళాలు. ఆ! గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఇక జగన్ రాడు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకొచ్చే అవకాశం లేదు అనే ఒక హ్మ్. మెసేజ్ ప్రపంచవ్యాప్తంగా ఎళ్ళిందంట. ఓకే. గూగుల్ డేటా సెంటర్ హ్మ్. 87,500,00,000 పెట్టుబడులు మరి అసలు అతి పెద్ద ఎఫ్‌డిఐ. హ్మ్. ఏది ప్రపంచంలోనే అతిపెద్ద ఎఫ్‌డిఐగా తీసుకుంటున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఏంటంటే, హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో ఇక జగన్ అధికారంలోకొచ్చే ప్రసక్తే లేదు. లేదు. మీరు నిస్సంకోచంగా హ్మ్. ఎటువంటి అనుమానాలు లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు హ్మ్. అనే ఒక మెసేజ్‌ని నీకు అన్ని దేశాలకి పంపిందనే ఒక చర్చ జరుగుతా. ఆ! సార్ అంటే నాకు ఈ 140,00,00,000లో ఒక చిన్న డౌటొచ్చింది సార్. రీసెంట్‌గా ఆహ్, వరదలొచ్చినప్పుడు మేము ₹1,00,00,000 విరాళం ప్రకటిస్తున్నామని చెప్పారు. ₹140,00,00,000 వీళ్ళకి విరాళం వచ్చినప్పుడు ఎందుకు సార్ ఆ డబ్బులు అక్కడ గవర్నమెంట్‌కి ఇవ్వలేదు? ఆ తర్వాత కూడా ఇంకొక హామీ ఇచ్చినట్టున్నారు. ఆ హామీని కూడా వీళ్ళు నెరవేర్చలేదు. ఏం చేస్తున్నారు సార్ ఈ డబ్బులన్నీ? 140,00,00,000లో ఒక ₹1,00,00,000 ఇచ్చేయొచ్చు గదా! అదే మీరు అదే చెప్పింది కదా ఏదో సార్! బెజవాడ ఆ! వరదలు మునిగిపోయినప్పుడు ఆ! అక్కడ బుడమేరు పొంగింది. అవును మొత్తం సార్. దారుణమైన ఇన్సిడెంట్ అన్నమాట. ఏది అవును. దగ్గర దగ్గర 15 రోజులు విజయవాడ వాసులందరూ నీళ్ళల్లోనే. ఆ! అవును. అప్పట్లో మరి చంద్రబాబు సీఎం అయిన కొత్తల్లో నీకు హ్మ్. అసలు ఆయన ఆయనే పడవేసుకు తిరిగాడు. అవును. ఇది ఇంటింటికి ఎళ్లి పాల ప్యాకెట్లు పంపిణీ జేశారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మంత్రులు గూడా ఇది హోమ్ మినిస్టర్ అనిత గూడా వీళ్ళందరూ గూడా మరి ఆ పడవల్లో ఎళ్లి ఆ! అక్కడ హ్మ్. పంపిణీ చేసినటువంటి పరిస్థితుల్లో విపత్తుల్లో
ఎలా అప్పటి కూటమి ప్రభుత్వం ఆదుకుంది, జగన్మోహన్ రెడ్డి పరారవటం. అవును. పైపెచ్చు ఆ ₹1,00,00,000 పబ్లిష్ చేస్తే ప్రకటిస్తే ఆయనేంటి బొత్స సత్యనారాయణ ఏమన్నాడు? పాల ప్యాకెట్లు ఇచ్చామన్నాడు. అసెంబ్లీ కౌన్సిల్‌లో దాని గురించి హోమ్ మినిస్టర్ అనిత ఎత్తింది. ఏంటి అవును. ₹1,00,00,000 ఇచ్చారు గదా! ఏమయ్యాయి అనంటే ఎక్కడిచ్చారు? ఎవరికిచ్చారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? అని అడిగితే పాల ఆ! ప్యాకెట్లు ఇచ్చామన్నాడు. అంటే పాల ప్యాకెట్లు ఎంత పెట్టుకున్నారు? హ్మ్. ₹1,00,00,000తో. మేబీ అయ్యుండొచ్చు సార్. ఒకటి. ఏదో ఆ! ఒక ఆటోలోనో, ఒక చిన్న లారీ టిక్కీలోనో యేసుకెళ్లారు. ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ ఏదో పాల ప్యాకెట్‌లేసుకెళ్ళి కొన్ని పంచాడు. అదే ఇగ అవును. ₹1,00,00,000 పాల ప్యాకెట్లనమాట. అంటే హ్మ్. జగన్ చెప్పేదొకటి, చేసేదొకటి. హ్మ్. చెప్పేది చెయ్యడు, చేసేది చెప్పడనమాట. అదే. అతనికి ఇవాళ పేద పార్టీ మాది, మేము డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నామంటే మనం రివర్స్‌లో తీసుకోవాలి. ఏది సంపన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే ఓకే. 140,00,00,000 విరాళాలని హ్మ్. తెలియజేస్తోందనమాట. అంటే ఇక వచ్చే సంవత్సరం ఎవరు ఇవ్వరంటావా? అందుకోసం దాచుకొని ఉండొచ్చు కదా సార్. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీకి పోనాడు, పార్టీని నడపనాడు. సీరియస్‌నెస్ హ్మ్. లేదు గదా! రాజకీయాల పట్ల ఇతనికి సీరియస్‌నెస్ లేదు. పార్టీ ఉంచుతాడా, పీకేస్తాడా తెలియని పరిస్థితుల్లో అసలు బయటుంటాడా, జైలుకెళ్తాడో గూడా తెలీదు గదా! అవును. ఇంక ఎవరిని నమ్మి విరాళాలిస్తారు? బహుశా అవును. ఈ 140,00,00,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకొచ్చే ఆఖరి విరాళమా? హ్మ్. అనేది ఇప్పుడు చూడాలి. పెద్ద క్వెషన్ మార్క్. రైట్. అంతే కదా! హ్మ్. రైట్. థాంక్ యూ సో మచ్. నమస్తే.